సురేష్ గారు, ఓవరాల్గా మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాం. ఒక 9 విషయాలు ప్రధాని మోదీ ప్రజలకు ఒక సందేశంగా చెప్పడం జరిగింది. అందులో సిరియన్నం తినాలని, యోగా చేయాలని, ఎక్సర్సైజెస్ చేయాలని, అట్ ద సేమ్ టైం ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా ప్లాన్ చేయాలి, టూరిజం దేశంలోనే అని చెప్పి. సో ఇలాంటి అంటే ఇంత ఫోకస్డ్గా, అంటే ఇది మేబీ అవుట్ ఆఫ్ లక్షద్వీప్ క్వశ్చన్ కావచ్చు, బట్ ఇంత ఫోకస్డ్గా ఒక ప్రధాని ఇటువంటి ఫోకస్ని క్రియేట్ చేయడం, ఒక డైరెక్షన్ని క్రియేట్ చేయడం అనేది ప్రజలు కూడా ఎలా అర్థం చేసుకోవాలి? సరే, ఓకే, లక్షద్వీప్ అనేది ఒక టూరిజం స్పాట్, అందులో ఫెసిలిటీస్ ఇప్పుడు తక్కువ ఉన్నాయి, ముందు ముందు పెరుగుతాయి, ఇట్స్ ఓకే. బట్ ప్రధాని మోదీ చెప్పే మాటల్ని ప్రజలు కూడా ఏ విధంగా తీసుకోవాలి? ప్రధానమంత్రి మోదీ గారు ఆయన హాలిడే డెస్టినేషన్ గా ఇండికేట్ చేస్తారు. స్నార్కెలింగ్ చేశారు, ఎందుకంటే చూపిస్తాడు ద పాసిబిలిటీ. బీచ్ లో కూర్చున్నారంటే మీరు అట్లా బీచ్ లో కూర్చోవచ్చు అనే ఒక ఇండికేషన్ ఇచ్చారు. దట్ డజంట్ మీన్ అందరు రేపు టికెట్ బుక్ చేసుకుని అక్కడ వెళ్ళడం అని కాదు. సో ఒక ఇండికేషన్ ఇచ్చారు, వీ కెన్ డెవలప్ ఇట్. సో ఆల్రెడీ తాజ్ గ్రూప్ వాళ్ళు 2 హోటల్ కడుతున్నాం, మిగతా అందరు వస్తారు, మెల్లమెల్ల చేస్తారు. కానీ నేను మళ్ళీ అదే వార్నింగ్ ఇస్తున్నాను, ఇట్ షుడ్ నాట్ బి డన్ అట్ అ బ్రేక్ నెక్ స్పీడ్. దే షుడ్ బి డిసిప్లిన్ ఇన్ డూయింగ్ దట్. అది చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా సార్, అంటే ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఇటువంటి డెస్టినేషన్స్ విషయంలో కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్స్ విషయంలో కావచ్చు, ఇందాక స్వచ్ఛ భారత్ అభియాన్ లాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించినప్పుడు వాళ్ళ మైండ్ సెట్స్ కూడా ఏ విధంగా ఉండాలి? ఓకే, సో అక్కడికి వెళ్ళి సముద్ర ఒడ్డున కూర్చోవడం కాదు, డెవలప్మెంట్ అండ్ దాని మీద ఫోకస్, ఇవన్నీ కూడా ఆలోచిస్తే ఒక బ్రాడర్ విజన్ 2047 వరకు మనం ఒక డెవలప్డ్ కంట్రీగా ఉండాలని, ఈ అమృత కాలంలో ఉన్నామని, ఇటువంటి వ్యాఖ్యలన్నీ మనం ఇవన్నీ వింటున్నప్పుడు ప్రజలు కూడా కొంత ఎడ్యుకేట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో అదే ప్రధాని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎలాంటి విజన్ తోటి కూడా ప్రజలు ఎడ్యుకేట్ అవ్వాలి, ముందుకు వెళ్లాల్సిన సిచ్యువేషన్? ప్రజలకి ఇదే అండి మెయిన్ గా. మీరు కులు మనాలీలో వెళ్ళి మొత్తం సత్యనాశ చేసేస్తారు. అవును, కులు మనాలీలో పోయిన వారం డిసెంబర్ వీకెండ్ జనవరి కంప్లీట్ 5-20 కిలోమీటర్ల దాకా జామ్, ట్రాఫిక్ జామ్ ఉంది. ఎందుకు? అందరు ఒకటే డెస్టినేషన్ కి ఎందుకు వెళ్తారు? ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ నుంచి కార్ నడిపించుకుంటూ వెళ్ళడం చాలా ఈజీ. ఇంకోటి మన టూరిస్టులు చాలా గొడవ చేస్తారు, లౌడ్ గా మాట్లాడతారు. అది చేయకూడదు. అది పార్టీలు చేసుకుంటారు, తాగుతారు, గొడవ చేస్తారు. ఇట్లాంటి కాకుండా ఈ డిసిప్లిన్ టూరిజం చాలా ఇంపార్టెంట్. దానికి మనం చూస్తున్నాం, ఈవెన్ మా భూటాన్ లో కూడా చాలా టూరిస్ట్ ని బ్యాన్ చేస్తారు ఇండియా నుంచి, బికాస్ ఆఫ్ సేమ్ రీజన్. ఎందుకంటే దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ద డిసిప్లిన్. దానికోసం బ్యాన్ చేసి పడేస్తారు టూరిస్ట్. ఇండియన్ టూరిస్ట్ కి ఫీజు ఎక్కువ చేశారు భూటాన్. సో మనం చాలా కేర్ఫుల్ గా టూరిస్ట్ అంటే ఇట్ ఇస్, ఇప్పుడు మన టూరిజం ఇది తీసుకుంటాం, మనం టెంపుల్ టూరిజం తీసుకుంటాం. అవును, టెంపుల్ టూరిజం అనగానే గుడి అయిన తర్వాత నెక్స్ట్ 5 స్టార్ హోటల్, అక్కడ తాగడము, అక్కడ తినడము, అదే ఉంటది. కానీ మీరు టూరిజంకి వెళ్తున్నారా, లేకుంటే టెంపుల్ కి పూజలు చేయడానికి వెళ్తున్నారా, లేకుంటే అక్కడ వెళ్ళి కొంచెం మెడిటేట్ చేయడానికి వెళ్తున్నారా? అది చాలా ఇంపార్టెంట్. సో ఇండియన్ టూరిస్ట్ బై దెమ్సెల్వ్స్, కొన్ని అందరికని చెప్పట్లేదు, కానీ 50 to 60% ఆర్ నాట్ డిసిప్లిన్ టూరిస్ట్. వీళ్ళకి ఏంటంటే ఏదో హాలిడే, అందరు కలిసి ఒక 100 మంది కలిసిపోతారు ఒకటే ఒక గుంపలు. అది కాకుండా ఇంత పెద్ద దేశం ఉంది మనకి, చాలా చోట్ల ఉంది, అక్కడికి వెళ్ళండి మీరు. కానీ ఇట్లాంటి లక్షద్వీప్ లాంటి ప్లేస్ లో వెళ్ళి మళ్ళీ మొత్తం స్పాయిల్ చేయకండి. ఎందుకంటే లోకల్స్ కూడా వాళ్ళు కూడా దీని అగేన్స్ట్ రిబెల్ చేయబోతున్నారు. డెఫినెట్లీ ఇఫ్ యూ క్రియేట్ టూ మచ్ ఆఫ్ నాయిస్. ఇప్పుడు గోవాలో కొన్ని ప్లేస్ కొన్ని సంవత్సరాల ముందు జరిగింది, అది లోకల్స్ వచ్చి ఇక్కడ చాలా గొడవ చేస్తున్నారు, లోకల్స్ వచ్చి అది చేస్తున్నారు అని చెప్పి అక్కడ వాళ్ళు చాలా కిరికిరి చేస్తారు. అది మళ్ళీ జరగవచ్చు ఇక్కడ. సో అంటే ఎలాంటి ప్రికాషన్స్ ఉండాలి అంటే గవర్నమెంట్ తరఫున కానీ, ప్రజల మైండ్ సెట్లో కానీ? సో మీరు అన్నట్టు ఆ డిసిప్లిన్ లేకపోవడం అనేది ఎట్లా ఇన్కల్కేట్ చేసుకోవాలి, ఉండాలి అనే విషయాన్ని? అది గవర్నమెంట్ చెప్పక్కర్లేదు, అది ఇండివిజువల్ నుంచి రావాలి. మనం సినిమా థియేటర్లో వెళ్తే ఎట్లా బిహేవ్ చేస్తాం, మనం రెస్టారెంట్కి వెళ్తే ఎట్లా బిహేవ్ చేస్తాం, మనం వెయిటర్స్ తో ఎట్లా మాట్లాడతాం, వాళ్ళ మీద మీరు వాళ్ళు తిడతారా, ఏం చేస్తారా, అది చాలా హ్యూమన్ బిహేవియర్. మీకు డబ్బులు ఉండొచ్చు, కానీ మీరు బిహేవ్ చేయకపోతే ఏం కాదు. సో సురేష్ గారు, ఫైనల్గా ఏం చెప్తారు? లక్షద్వీప్ అంటే మాల్దీవ్స్ మర్చిపో, లక్షద్వీప్ని ఎంచుకో అని అంటున్నాం మనం కూడా. అంటే లేదండి, ఇప్పుడు ఇమీడియట్ గా చెప్పాలి. లక్షద్వీప్ ఉంటుంది, మాల్దీవ్స్ ఉంటుంది. మాల్దీవ్స్ మీద మనం బేసిక్లీ మనకి ఇప్పుడున్న గవర్నమెంట్ మనకు పడట్లేదు. సో వాళ్ళని ఒక ఫ్లైట్, ఇప్పుడు మన ఖతర్ నుంచి ఎట్లా మన అగ్రిమెంట్ ని, మన గ్యాస్ అగ్రిమెంట్ ని మనం చిన్న థ్రెటన్ లాగా చేయగానే వాళ్ళు లైన్కి వచ్చేసారు ఖతర్ వాళ్ళు. అట్లానే లక్షద్వీప్ ని కూడా పెట్టేసుకొని మనం మాల్దీవ్స్ చెప్పొచ్చు, మీరు రేపు ఎక్కువ చేస్తే మేము మీ వైపు వస్తున్న టూరిస్ట్ ని మెల్లమెల్లగా ఆపేస్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాటిల్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.